ఓం నమో భగవతే వెంకటేశాయ నమః. మీరు గనక నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ సపోర్ట్ మీ మై ఛానల్. మనం చేసే ప్రతి పని మనకు అనుకూలంగా ఉంటే మనకి దైవశక్తి తోడుందని అనుకుంటాము. అదే ప్రతికూలంగా కనుక జరిగితే మనకి టైం బాగాలేదని, మన దురదృష్టం అని మనలో మనమే బాధపడుతూ ఉంటాం. దీనికి మన దురదృష్టమే కాదండి, మనం చేసే పనుల్లో కూడా చిన్న చిన్న మార్పులు చేసుకున్నట్లయితే టైం అనేది మనకి అనుకూలంగా వస్తుంది. అవి ఏమిటి అంటే, మన పూజ గదిలో నేను ఇప్పుడు చెప్పే వస్తువులు కనుక పెట్టి చూడండి, మార్పు అనేది మీరే గమనిస్తారు. అది ఒక మిరాకిల్ లాగా జరుగుతుందండి. అవి తెలుసుకోబోయే ముందు మనం ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నది శ్రావణ మాసం. అసలు శ్రావణ మాసం అంటే ఏమిటి, శ్రావణ మాసంలో లక్ష్మీ అమ్మవారికి మనం ఎందుకంత ఇంపార్టెన్స్ ఇస్తాము అనే దాని గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. శ్రావణ మాసంలోనేనండి లక్ష్మీ అమ్మవారు మనకి వైకుంఠాన్ని వదిలి భూలోకానికి వచ్చిన మాసం శ్రావణ మాసం. భూలోకానికి వచ్చిన లక్ష్మీ అమ్మవారిని వెతుక్కుంటూ స్వామివారు కూడా వచ్చింది ఈ శ్రావణ మాసంలోనే. అందుకే లక్ష్మీ అమ్మవార్లకు, లక్ష్మీ శ్రీనివాసులకు గనక మనం ఈ శ్రావణ మాసంలో పూజించినట్లయితే వారి కరుణ అనేది మన మీద ఎల్లప్పుడూ ఉంటుంది. అందుకే ఈ శ్రావణ మాసంలో ప్రత్యేకంగా భక్తి శ్రద్ధలతో, శుచి శుభ్రతలతో, మనసు ఏకాగ్రతతో ఎవరైతే స్వామి అమ్మవార్లను పూజిస్తారో వారి ఇంట అమ్మవారు తిష్ట వేసుకొని కూర్చుంటారు. వారితో పాటు స్వామివారు కూడా పూజలందుకుని మనకు తరతరాలకి కావలసిన ఐశ్వర్యాన్ని, ఆనందాన్ని ప్రసాదిస్తారు. విష్ణువు యొక్క అవతారాలలో ఒకటైన తాబేలు ఈ మాసంలో గనక మనం తెచ్చుకుని పూజ గదిలో కనుక పెట్టుకున్నట్లయితే, తాబేలు బొమ్మ అనేది ఇవాళ రేపు అందరికీ తెలుసండి. అది ఈ శ్రావణ మాసంలో కనుక ప్రత్యేకంగా తెచ్చుకొని మనం పూజ గదిలో కనుక పెట్టుకున్నట్లయితే డబ్బుకి కొదవ అనేది ఉండదు. వాస్తు దోషాలు కూడా ఏమైనా సరే, మనకి కొంచెం అటు ఇటుగా ఉన్న వాస్తు దోషాలు కూడా ఈ తాబేలు బొమ్మ కనుక మనం ఇంట్లో పెట్టుకున్నట్లయితే తొలగిపోతాయి. అంతేకాకుండా పసుపు, కుంకుమ, అక్షింతలు ఎప్పుడూ నిండుగానే ఉండాలండి మన పూజ గదిలో. స్త్రీలు ఏ పూజ చేసినా, ఏ వ్రతం చేసినా చేతి నిండా గాజులు వేసుకోవాలి, కాళ్లకు పసుపు రాసుకోవాలి, నుదుటన కుంకుమ పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుని పూజ చేసినట్లయితే అమ్మవారికి చాలా సంతోషంగా ఉంటుందండి. ఎందుకంటే అమ్మవారి పూజ చేసేటప్పుడు మనం కూడా అంతే అందంగా రెడీ అవ్వాలని అమ్మవారు అనుకుంటారు. ఏ ఇంట్లో ఆడవాళ్ళు లేదా ఆడపిల్లలు నవ్వుతూ కళకళలాడుతూ ఉంటారో వారింట్లో లక్ష్మీ అమ్మవారు తాండవిస్తారు అని మన శాస్త్రాలు చెప్తున్నాయి. అంతేకాకుండా పూజ గదిలో సౌభాగ్యకరమైన వస్తువులు అంటే పసుపు కుంకుమలతో పాటు ఎర్రని గాజులు, వస్త్రం అంటే చీర, జాకెట్టు, లేదు అంటే కనుక జాకెట్టు ముక్క అయినా సరే, కాటుక, అద్దం, దువ్వెన అన్నీ కొత్తవేనండి. అవి అన్నీ తెచ్చి ఒక బాక్సులో లేదంటే ఒక కవర్లో పెట్టి పూజ గదిలో పెట్టండి. ఇవి అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన వస్తువులు. ఈ వస్తువులు పెట్టి చూడండి, వారి ఇంటికి తప్పనిసరిగా అర్ధరాత్రి సమయంలో అమ్మవారు గజ్జెల శబ్దం చేస్తూ ఆ వస్తువులను అలంకరించుకుంటారు. ఎందుకంటే ఎవరైతే మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధలతో ఆ వస్తువులను అమ్మవారి గురించి పెడతారో వారి ఉద్దేశం అనేది అమ్మవారికి తెలిసి ఖచ్చితంగా అలంకారం చేసుకుంటారు. మనలో చాలామంది ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు ఒక్క దీపం వెలిగిస్తారు. కానీ శ్రావణ మాసంలో ఖచ్చితంగా 2 దీపాలను వెలిగించాలి. ఎందుకంటే అవి లక్ష్మీనారాయణల స్వరూపంగా గుర్తించాలి. శ్రావణ మాసంలో నువ్వుల నూనె కాకుండా ఆవు నెయ్యితో దీపారాధన అనేది లక్ష్మీ ప్రీతికరం. దీనివల్ల ఆరోగ్యంతో పాటు ఐశ్వర్యం కూడా కలుగుతాయి. నువ్వుల నూనె, ఆవు నెయ్యి కలిపి కూడా దీపారాధన అనేది చేసుకోవచ్చు. మనం స్వయంగా చేసిన ఒత్తులతో కనుక దీపం పెడితే చాలా మంచిదండి. ఇంకా పూజ గదిలో గోమాతకు సంబంధించిన ఫోటో కానీ లేదంటే విగ్రహం కానీ తప్పకుండా పెట్టుకోవాలి. ఎందుకంటే గోవులో ముక్కోటి దేవతలు ఉంటారు. కావున గోవుని పూజించటం అనేది శ్రేయస్కరం. అది కూడా ఈ శ్రావణ మాసంలో గోమాత యొక్క ఫోటో కానీ విగ్రహం కానీ తెచ్చి పూజించటం అనేది మరీ విశేషం. లక్ష్మీదేవికి ప్రీతికరమైన వస్తువులలో శంఖాలు అంటే కూడా అమ్మవారికి చాలా ఇష్టం. ఎందుకంటే అమ్మవారికి శంఖాలు సోదరులు వంటివి. కాబట్టి శంఖాన్ని పెట్టి పూజించిన వారికి అమ్మవారి అనుగ్రహం తప్పక లభిస్తుంది. కాబట్టి ఈ శ్రావణ మాసంలో శంఖాన్ని తెచ్చి పూజించటం వల్ల ఆర్థిక సమస్యలు తొలగి అఖండ ధనయోగం,
ఆరోగ్య వృద్ధి అనేది చేకూరుతుంది. లక్ష్మీ అమ్మవారికి సముద్ర గవ్వలంటే కూడా చాలా ఇష్టమండి. ఎందుకంటే ఆమె సముద్రుడి కూతురు కాబట్టి ఆ గవ్వలు లక్ష్మీదేవికి చెల్లెళ్ళుగా భావించి పూజ చేస్తారు. కాబట్టి అమ్మవారికి ప్రీతికరమైన ఈ గవ్వలు కూడా శ్రావణ మాసంలో గనక తెచ్చుకొని మనం పూజ చేసినట్లయితే చాలా మంచిది. లక్ష్మీ గవ్వలు ఎక్కడుంటే లక్ష్మీ అమ్మవారు కూడా అక్కడుంటారు అని చెబుతారు. లక్ష్మీ కటాక్షం కోసం ప్రతి శుక్రవారం కూడా గడప పూజ అనేది తప్పనిసరిగా చేయాలండి. గడపకు పసుపు కుంకుమ పువ్వులతో అలంకరించి 2 నిమ్మ చెక్కలు తీసుకుని వాటిలో ఒకదానికి పసుపు ఒకదానికి కుంకుమ పెట్టి అటు ఒకటి ఇటు ఒకటి పెట్టి ఆహ్వానించినట్లయితే లక్ష్మీ అమ్మవారు తప్పకుండా మనకు ఆవిడ అనుగ్రహం అనేది ఎప్పుడూ ఉంటుంది. అలా అమ్మవారు పూజించిన గడప నుండి మన ఇంటికి రావడం అనేది మనకు కూడా సంతోషంగానే ఉంటుంది. ఈ పనులన్నీ చేసిన తర్వాత మన ఇంట ఉన్న జ్యేష్ఠాదేవి తొలగిపోయి లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది అనటంలో అతిశయోక్తి లేదండి. ఎందుకంటే వరలక్ష్మి అమ్మవారి మాసమైన ఈ శ్రావణ మాసం అఖండమైన ధనయోగాన్ని, ఐశ్వర్యాన్ని, ఆరోగ్యాన్ని ఇవ్వాలి అని మనస్ఫూర్తిగా లక్ష్మీనారాయణులకు వేడుకుంటూ, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.